శ్రీమతే శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఆళ్వారుల చరిత్రలో ఈ రోజున మనము తిరుప్పాణ్ ఆళ్వార్ అనే పేరు కలిగినటువంటి ఆళ్వారు యొక్క జీవిత విశేషాలను చెప్పుకోబోతున్నాము. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలము మీద ఉండేటటువంటి శ్రీవత్సము అనేటటువంటి పుట్టుమచ్చ యొక్క అంశతో అవతరించినటువంటి ఆళ్వారుగా ఈ ఆళ్వారు చెప్పబడతారు. ఎలాగా అంటే ఈ ఆళ్వారు గురించి చెప్పే తనయంలో వృశ్చికే రోహిణీ జాతం శ్రీపాణం నిచుళాపురే శ్రీవత్సాంశం గాయకేంద్రం మునివాహనమాశ్రయే అంటూ వీరిని గురించి స్మరించుకుంటాము. మనము ఆ శ్రీయప్పతి యొక్క భక్తికి, శ్రీయప్పతి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి కులమత వివక్ష గాని, జాతి విభేదాలు కానీ ఏవి ఆటంకము కావు అనేటటువంటి దానిని ఈ తిరుప్పాణ్ ఆళ్వార్ అనేటటువంటి ఆళ్వారి యొక్క జీవిత చరిత్ర మనకు నిరూపిస్తూ ఉన్నది. ఎలాగా అంటే వీరు శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీవత్సము అనేటటువంటి పుట్టుమచ్చ అంశతో అవతరించినటువంటి ఆళ్వారు అని మనం చెప్పుకున్నాం కదా. ఎక్కడుండేవారు వీరు అంటే శ్రీరంగ క్షేత్రానికి సమీపంలో ఉండేటటువంటి నిచుళాపురము అనేటటువంటి క్షేత్రము వీరు అవతరించినటువంటి క్షేత్రంగా చెప్పబడ్డది. ఆ నిచుళాపురం అనేటటువంటి క్షేత్రానికి దగ్గరలో ఉరయూరులో వీరు అవతరించడం తెలుస్తూ ఉన్నది. అక్కడ ఒక వరి వెన్నులో వీరు అయోనిజులుగా అవతరించినటువంటి వారుగా, ఎలాగైతే మనము మొదటి ముగ్గురు ఆళ్వార్లను చెప్పుకున్నాము, వాళ్ళు ముగ్గురు కూడా అయోనిజులుగానే చెప్పుకున్నాము. అలాగే మన అమ్మ ఆండాళు తల్లిని చెప్పుకున్నాము, అయోనిజగానే గోదాదేవిని మనం చెప్పుకున్నాం కదా. అదే విధంగా వీరు కూడా అయోనిజులైనటువంటి వారుగానే చెప్పబడ్డారు. మాతదాసు అనే పేరు కలిగినటువంటి ఒక అంత్యజునికి వరి వెన్నులో వీరొక చిన్ని శిశువుగా లభించడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. అలా అవతరించినటువంటి ఆ బాలుణ్ణి వీరు భగవత్ ప్రసాదంగా స్వీకరించి చాలా ఆనందంతో తన భార్యకు అందించారు. వాళ్లకు ఆ పసిపిల్లవాడిని చూసినటువంటి ఆనందంలో ఆ భార్య అతని భార్య, ఆ మాతదాసి యొక్క భార్య ఆ పిల్లవాడికి తన చనుబాలను ఇవ్వబోయిన సందర్భంలో ఆ పిల్లవాడు ఆమె పాలను తాగలేదని కూడా వీరి చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. ఆ తర్వాత ఆవు పాలను ఇచ్చినప్పుడు వీరు ఆవు పాలను స్వీకరించారని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. చిన్నప్పటి నుంచి కూడా ఆ శ్రీరంగనాథుని పట్ల అపరిమితమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారుగా ఈ ఆళ్వారు, తిరుప్పాణర్ అని కీర్తించబడ్డటువంటి వారు ఈ ఆళ్వారు. చేతిలో ఒక వీణను పట్టుకుని ఆ రంగనాథ స్వామిని కీర్తిస్తూ ఉండేవారు. వీరెప్పుడూ కూడా చక్కగా పాడుకుంటూ కావేరీ నదీ తీరంలో ఆ రంగనాథ స్వామిని కీర్తించడం అనేటటువంటిది చేసేవారు. ఆ తిరుప్పాణర్ అని చెప్పబడ్డటువంటి ఈ పేరు ఏదైతే ఉందో, చేతిలో వీణను ఎల్లవేళలా ధరించి ఉండేటటువంటి ఆళ్వారు కావడం చేత తిరుప్పాణర్ అని పిలువబడము. పాణర్లంటే ఈ చేతిలో తంబూరా వంటి వాద్యాన్ని పట్టుకుని హరిదాసులుగా మనం చెప్పుకుంటుంటాం కదా, హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగేటటువంటి భక్తులైనటువంటి వాళ్ళుగా వాళ్ళు చెప్పబడుతూ ఉన్నారు. అటువంటి ఈ తిరుప్పాణాళ్వార్ అని చెప్పబడేటటువంటి వీరి చరిత్రను మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే ఆ కాలంలో ఏమిటి అంటే ఈ అంత్యజులు అని చెప్పుకున్నాం కదా. ఈ అంత్యజులు అని చెప్పబడేటటువంటి వాళ్ళు, పంచములు అని కూడా చెప్పబడేటటువంటి వాళ్ళు వీళ్ళకి ఆలయ ప్రవేశం అనేటటువంటిది నిషేధము అమల్లో ఉన్నటువంటి రోజులవి. ఆ సమయంలో మరి ఆలయ ప్రవేశం లేదు, కానీ పరమాత్మ సృష్టిలో
అణువు నుండి బ్రహ్మాండము వరకు అంతా కూడా ఆ భగవానుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సృష్టి అయినా కూడా ఈ వైషమ్యాలు అనేటటువంటివి, వర్గ వైషమ్యాలైతే ఏమిటి, జాతి కుల మత విభేదాలైతే ఏమిటి, ఇవన్నీ కూడా మానవులు సృష్టించుకున్నవే. కానీ భగవానుని దృష్టిలో అందరూ ఒకటే. తాను సృష్టించినటువంటి ప్రపంచంలో తరతమ భేదములు అనేటటువంటివి ఉండడం అనేటటువంటిది ఈ పరమాత్మ అంగీకరించాడు కదా. అందుకని ఇక్కడ కూర్చుని పాడిన ఈ తిరుప్పాణ వారు పాడేటటువంటి పాటలంటే రంగనాథుడికి ఎంతో అభినివేశం కలిగి ఉండేది అని కూడా చెప్పబడుతూ ఉన్నది. ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి ఆ తిరుప్పాణాళ్వారు చేతిలో ఆ వీణను ధరించి రంగనాథుని అనేక విధాలుగా కీర్తించి తరించడం అనేటటువంటిది చేస్తూ ఉండేవారు. అయితే ఆ రంగనాథ స్వామికి ఆ కావేరీ నదీ తీరంలోనే ఇతను కూర్చుని పాటలు పాడేవాడు. వాళ్ళందరూ రంగనాథ స్వామి అర్చక స్వాములందరూ స్వామి తిరుమంజనానికి అంటే అభిషేకానికి కావలసినటువంటి జలాలను ఈ కావేరీ నది నుండే తీసుకుని వెళ్ళడం చేసేవారు. ఒక రోజున ఆ లోకసారంగముని అనే పేరు కలిగినటువంటి ప్రధాన అర్చకుడు ఇతర అర్చక స్వాములందరితో కూడి రంగనాథ స్వామికి అభిషేకం చేయడానికి కావేరీ నది నుండి తీర్థాన్ని తీసుకువెళ్ళడానికి బిందెలు పట్టుకుని వచ్చారు. ఆ నదీ తీరంలోనే కూర్చుని ఈ తిరుప్పాణాళ్వారు రంగనాథ స్వామిని గానం చేస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళేమిటంటే వాళ్ళని ఆలయంలోకి రానియరు, వాళ్ళని తగలడం లాంటివి కూడా చెయ్యరు. దారికి అడ్డంగా కూర్చున్నాడు కదా, ఆ రంగనాథ స్వామిని పరవశించి పాడుతూ ఉన్నాడు. వీళ్ళు రావడం అనేటటువంటిది ఆ ఆళ్వారు గ్రహించలేదు. వీళ్ళు పెద్దగా చెప్తున్నారు, దారివ్వు, దారి తొలగాలి, మేము తీర్థం తీసుకువెళ్ళాలి, జరుగు జరుగు అని పెద్దగా చెప్తున్నారు. కానీ అతనికి ఆ భక్తి పారవస్యంలో పాడుతున్నటువంటి సమయంలో ఇవేవి కూడా వినిపించలేదు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఈ మొండివాడు ఎంత చెప్పినా ఇక్కడ నుండి జరగడం లేదు అని కొన్ని రాళ్ళు పుచ్చుకుని అతని మీదకి విసిరారు. రాళ్ల దెబ్బ తగిలితేనన్నా లేస్తాడేమో అని. కానీ ఆ ఆళ్వారు ఏమిటంటే ఆ రాళ్లతో కొట్టినా కూడా వాటిని తెలియకుండా, అంటే ఆ భక్తి పారవస్యం ఏమిటంటే దెబ్బ తగిలినా కూడా అతనికి తెలియనంత పారవస్యంలో అతను ఉన్నాడు. అలా మొత్తం మీద ఈ దెబ్బలు రాళ్లతో కొట్టినా కదలట్లేదు, మొండివాడు ఇక్కడి నుంచి కదలడు. మనమే వేరే తీరానికి వెళ్ళి వేరే రేవులో నుంచి నీళ్లు తీసుకువద్దాము, తీర్థాన్ని తీసుకువెళ్ళి అభిషేకం చేద్దాము అని వేరే తీరానికి వెళ్ళి అక్కడ రేవులో నీళ్లు ముంచుకుని ఆ బిందెలు భుజాన పెట్టుకుని వెళ్ళి తలుపు తీసి ఆ రంగనాథ స్వామి ముందర ఆ తీర్థాన్ని ఉంచి అభిషేకం చేయడానికి తీర్థం బిందెలను కింద దించి ఒకసారి రంగనాథ స్వామిని చూడగానే అందరూ హడిలిపోయారు. ఏమిటంటే ఆ రంగనాథ స్వామి నుదిటి మీది నుంచి ధారగా రక్తం కారుతూ ఉన్నది. అయ్యో స్వామి, ఏమిటి, ఏం జరిగింది, ఏమి అపరాధం చేశాము మేము, ఏమి అపచారం చేశాము నీ పట్ల, ఇలా నీకు రక్తం రావడం ఏమిటి పరమాత్మ అని అందరూ కూడా స్వామిని దుఃఖిస్తూ ప్రార్థించారు. ఏమిటి స్వామి ఈ విపరీతమని. అప్పుడు రంగనాథుడు చెప్పాడు ఏమిటంటే, మీరు కావేరీ తీరంలో కూర్చుని నన్ను కీర్తిస్తున్న నా భక్తుణ్ణి రాళ్లతో కొట్టి గాయపరిచారు. ఆ గాయము నాకు తగిలింది కాబట్టి ఈ రక్తం ఇలా స్రవిస్తూ ఉన్నదంటే, అయ్యో పరమాత్మ, ఎంత పొరపాటు చేశాము స్వామి, మరి ఏమిటి పరిహారము ఇప్పుడు అంటే, మీరు ఏ భక్తుడినైతే రాళ్లతో కొట్టి హింసించారో, బాధించారో, అవమానించారో అతన్ని మీరు నా సమక్షానికి తీసుకురావాలి. అప్పుడు నాకు ఈ బాధ ఉపశమనం కలుగుతుంది అని చెప్తే వీళ్ళు అన్నారట, స్వామి అతడు అంత్యజుడు అయినా నీ ఆజ్ఞగా మేము వెళ్ళి అతన్ని తీసుకువస్తాము అనుకో, తీసుకురావడానికి వెళ్ళామనుకో, కానీ అతడు అంత్యజుడు కాబట్టి నేను దేవాలయంలోనికి రాకూడదు అని రానని మొండికేస్తాడు. మరి అప్పుడు ఏం చేయాలి పరమాత్మ అంటే, అతను రాకపోతే ఏమిటి, నీ భుజం మీద ఎక్కించుకుని తీసుకురా అని ఆ లోకసారంగమునికి చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా గబాగబా ఆ తిరుప్పాణాళ్వారు ఉన్న చోటికి వస్తే అప్పటికే ఆ తిరుప్పాణాళ్వారు పాడడం ముగించి
ఒకసారి తన వైపు చూసుకుంటే తన చుట్టూ రాళ్ళు పడి ఉండడము, అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు కావడము, వాటి నుంచి రక్తం కారడము చూసుకుని, అయ్యో నేను అర్చక స్వాములు తీర్థానికి వచ్చే సమయానికి ఇక్కడ కూర్చుని వాళ్ళ కైంకర్యానికి ఆటంకం కలిగించాను, రంగనాథ స్వామి కైంకర్యానికి ఆటంకం కలిగించి అపరాధం చేసినటువంటి వాడిని నేను, ఎంత అపరాధము ఎంత అపచారము అని లెంపలేసుకుని దూరంగా జరిగి కూర్చుని మళ్ళీ పాడుకోవడంలో మునిగిపోయాడు. ఈ అర్చక స్వాములందరూ కూడా వచ్చి చూస్తే అక్కడ లేడు, తిరుప్పాణాళ్వారు ఇంతకు ముందున్న చోట లేడు, కానీ ఎక్కడో దూరంగా కూర్చుని పాడుతుంటే అందరూ గబగబా అక్కడికి వెళ్ళి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసేశారు. అతను వెంటనే అదిరిపడి లేచి నిలబడ్డాడు. ఇదేమిటి స్వామి, మీరు నాకు నమస్కరించడం ఏమిటి? ఆలయ ప్రవేశ అర్హత లేని వాళ్ళము, మిమ్మల్ని ముట్టుకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళము, మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి? ఇలా అపచారం నేను మూటగట్టుకునేటట్టు చేస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, నిన్ను మేము రాళ్లతో కొట్టడం జరిగింది కదా, ఆ దెబ్బ రంగనాథ స్వామికి తగిలింది, ఆ స్వామి నుదుటి నుంచి రక్తం కారుతూ ఉన్నది, స్వామి మాకు చెప్పింది ఏమిటంటే నిన్ను అక్కడికి తీసుకురమ్మన్నాడు. అప్పుడే ఆయనకు కలిగినటువంటి ఆ గాయానికి కొంచెము ఆ గాయం వల్ల కలిగేటటువంటి నొప్పి ఉపశమిస్తుంది, ఆ బాధ ఉపశమిస్తుంది అని స్వామి స్వయంగా చెప్పాడు. కాబట్టి నీవు రావాల్సింది అంటే ఆ తిరుప్పాణాళ్వారు అంత్యజుల కులంలో పుట్టినటువంటి నేను దేవాలయానికి ఎలా రాగలను? మాకు దేవాలయ ప్రవేశ అర్హత లేదు, కాబట్టి నేను రాను, ఇక్కడి నుండే స్వామికి క్షమాపణలు చెప్పుకుంటాను, కీర్తిస్తాను అని అంటే, నువ్వు రానని మొండికేస్తావని తెలుసు కాబట్టి మేము ఇదే మాట్లాడాము, నిన్ను భుజాల మీద ఎక్కించుకు రమ్మన్నాడు అని చెప్తూ ఆ లోకసారంగ ముని భుజాల మీదకి బలవంతంగా అర్చకులందరూ కలిసి అతన్ని ఎక్కించారు. అతను ఆ లోకసారంగ ముని తిరుప్పాణాళ్వారును ఆ స్వామి సన్నిధికి తీసుకురావడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది ఈ వీరి చరిత్రలో. ఎలాగా అంటే మనకు తన్యంలో తెలుస్తుంది, శ్రీలోకసారంగ మహామునీంద్ర కందాధిరూఢం కలయామి నిత్యం కళంకహీనం కమనీయ గాత్రం కవీశ్వరం గాయక సార్వభౌమం అంటూ ఆ గాయక సార్వభౌముడైనటువంటి ఆ తిరుప్పాణాళ్వారు లోకసారంగముని భుజాల మీద అధిరోహించబడినటువంటి వాడై ఆ రంగనాథ స్వామి సన్నిధికి తోడుకొని వెళ్ళబడడం అనేటటువంటిది ఈ తనయంలో మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకొకటి ఏమిటంటే, ఆ రంగనాథ స్వామిని దర్శించినటువంటి ఆ ఆనందంలో లోపలికి తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరిగింది కదా. రంగనాథ స్వామిని చూడగానే, ఆ రంగనాథ స్వామి సన్నిధికి వెళ్ళగానే స్వామిని దర్శించుకున్నటువంటి ఈ తిరుప్పాణాళ్వార్లు వీరు ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని చూసిన వైభవం అంతా అమలనాది పిరాన్ అనేటటువంటి పేరుతో ఒక 10 పాసురాలుగా వెలువరింపచేశారు. అటువంటి ఆ పాసురాల తనియనుగా ఆ వైభవాన్ని ఒకటి చెప్తారు. ఎలాగా అంటే, ఆపాద చూడ మనుభూయ హరిం శయానం, నిద్రాముద్రాభిరాముడైనటువంటి వానిగా ఆ రంగనాథ స్వామిని దర్శింపచేస్తారు కదా. ఎలాగట, మధ్యే కవేర ముదితాంతరాత్మా అదృష్టతాం నయనయోర్విషయాంతరాణాం యో నిశ్చగాయ మనవై మునివాహనం తం అంటూ మునివాహనులుగా కీర్తించబడ్డటువంటి ఆ తిరుప్పాణాళ్వారును మనకు చెప్తున్నారు. ఎలాగా అంటే, అప్పటి వరకు తిరుప్పాణాళ్వార్ అని చెప్పబడ్డటువంటి వీరు లోకసారంగముని భుజాల మీద లోపలికి రంగనాథుని సన్నిధికి తీసుకొని రాబడినటువంటి వారు కాబట్టి మునివాహనులు అనేటటువంటి పేరుతో కూడా కీర్తించబడము అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఆ రంగనాథ స్వామిని చూసి
అద్భుతమైనటువంటి విధంగా వీరు ఆ పరమాత్మ యొక్క విభవావతారాలను చక్కగా పాడడము, రంగనాథుణ్ణి కీర్తిస్తూ వెంకటేశుని పాడడము, ఇవన్నీ కూడా మనకు అద్భుతమైనటువంటి ఆ అమలనాది పిరాన్ అనేటటువంటి ప్రబంధంలో అందులో 10 పాసురాలున్నాయి. నాలాయిర దివ్య ప్రబంధంలో ఈ అమలనాది పిరాన్ను చేర్చి భాగవతోత్తములందరూ భగవంతుని సన్నిధిలో కీర్తించడం అనేటటువంటిది ఈ అమలనాది పిరాన్ యొక్క వైభవాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. వీరన్నారు, ఇంత వైభవంగా ఈ శ్రీరంగనాథుణ్ణి దర్శించుకున్నటువంటి నా కళ్ళతో బాహ్య ప్రపంచాన్ని, భౌతికమైనటువంటి వాటిని వేటిని కూడా చూడడానికి నేను ఇష్టపడను, చూడను అని స్పష్టంగా చెప్పిన పాసురాన్ని మనం ఒకసారి చెప్పుకుందాం. వారు అంటున్నారు, కొండల్ వಣ್ಣనై కోవలనాయ్, కొండల్ వಣ್ಣనై కోవలనాయ్ వెన్నయుండవాయన్, వెన్న తినే కృష్ణుణ్ణి మనకు దర్శింపచేస్తూ ఎన్నుళ్ళం కవరిందానై అండరుగోన్ అమర రంగన్ ఎన్నముదనై కండ కణ్గళ్ మత్తొన్నివై కాణేవే అంటూ వీరంటున్నారు, నీలమేఘ నిభ మంగళ గాత్రుడైనటువంటి వాడు ఈ స్వామి. ఇటువంటి స్వామిని గోపకులమునందు అవతరించినటువంటి ఆ వెన్నను ఆరగించినటువంటి మధురమైనటువంటి అధరాలు కలిగినటువంటి ఈ పరమాత్మను అని ఆ స్వామిని, అధరాలు కలిగినటువంటి స్వామిని మనకు దర్శింపచేస్తూ నా హృదయ సీమను, వెన్నను దొంగిలించడమే కాదు, నా హృదయ సీమను సైతము అపహరించినటువంటి చోరుడు అని, చతురుడైనటువంటి వాడు ఈ స్వామి అని దర్శింపచేస్తూ వీరింకా ఏమంటున్నారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్మ, ఆ స్వామి ఈ లోకానికే ఆభరణమైనటువంటి శ్రీరంగ క్షేత్రంలో శేషశయనము మీద వేంచేసి ఉన్నటువంటి వాడు కదా ఈ పరమాత్మ. అటువంటి పరమాత్మ అతృప్తమైనటువంటి అమృతముగా కీర్తించబడేటటువంటి శ్రీరంగనాథుణ్ణి ఈ పాసురంలో మనకు దర్శింపచేస్తున్నారు. అటువంటి ఆ స్వామిని సేవించినటువంటి, అతృప్తామృతమైనటువంటి శ్రీరంగనాథుణ్ణి సేవించినటువంటి నా నేత్రాలు ఇతరమైనటువంటి వాటిని వేటిని కూడా చూడడానికి ఇష్టపడవు, చూడవు. ఇది ముమ్మాటికి నిజము అని చెప్తూ ఆ ఉత్తర క్షణంలోనే శ్రీరంగనాథునిలోనే ఐక్యమైపోయినటువంటి వారుగా ఈ ఆళ్వారు చెప్పబడ్డారు. ఇటువంటి అద్భుతమైనటువంటి భక్తి వైభవము కలిగినటువంటి ఆళ్వారును ఈ రోజున మనం స్మరించుకున్నాము. ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం. స్వస్తి.